దానికి దేవునికి భయపడి నెంబర్ 1 పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక నిమిషం వాళ్ళు భయపడ్డారట. భయపడి ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని సమాజం ఒప్పుకున్న తర్వాత తీసుకున్న ఆ నిర్ణయం వాళ్ళని ఎంత విప్లవాత్మకంగా మార్చింది, ఎంత ప్రభావితంగా మార్చింది. తర్వాత దినాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎట్టి రీతిగా మారిందనే విషయమే ఈ రోజు నేను చెప్పబోతున్నటువంటి మెసేజ్. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి మనం రక్షించబడ్డాం కదా, వార్తలు తీసుకున్నాం కదా, ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, యాత్రలు చేస్తున్నాం, ఆన్లైన్ ప్రేయర్ చేస్తున్నాం, సువార్తలకు వెళ్తున్నాం, అన్ని విషయాల్లో కూడా ముందే ఉంటున్నాం. కానీ అనుకున్నటువంటి ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలభరితమైన జీవితం అంటారు చూసారా, ఆశించి జరగకపోవడం, కష్టాలుగా ఉండిపోవడం, సమస్యలుగా ఉండిపోవడం, అన్నిసార్లు ప్రార్థన చేసిన ఆశించినటువంటి కార్యాలు జరుగుతున్నాయి, ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం. జాగ్రత్తగా ఆలోచన ఆలోచన చేస్తే మనం చేసుకున్నటువంటి నిర్ణయం దేవుని సన్నిధిలో మనం ఏదైతే రైట్ టైంలో రైట్ నిర్ణయం తీసుకోకపోతే రైట్ టైంలో రైట్ నిర్ణయం తీసుకోగలిగితే ఆ నమ్మకత్వాన్ని, ఆ నిర్ణయాన్ని దేవుడు గౌరవించి మనల్ని ఆశీర్వాదంతో పాటు తరతరాలుగా వెనక్కి తిరిగి చూసుకోకుండా మన జీవితంతో పాటు మన పిల్లల జీవితాలు కూడా విప్లవాత్మకంగా దేవుడు మారుస్తాడు. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నిర్ణయం నిజంగా మార్చేస్తుందా? నేను వాక్యంలోకి వెళ్ళకముందు అంత ఇంట్రడక్షన్. నిర్ణయం నిజంగా మార్చేస్తుందా? నిజమే, మంచి నిర్ణయం తీసేస్తున్నాం, మార్చేస్తుందా? 2 విషయాలు చెప్తాను నేను. సీనాయి కొండ మీద మోసే 40 దినాలు ఉపవాసం చేశాడు 2 సార్లు. 2వ కిందకు వచ్చినప్పుడు కిందటి ప్రజలు అహరోను నాయకత్వంలో దూరం చేసుకొని ఆడటం, పాడటం, ఇది చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి. పైన దేవుడికి కోపం వచ్చింది, మోసకు కూడా కోపం వచ్చింది. కిందకు వచ్చిన తర్వాత ఒక సర్వ సమాజానికి ఒక హెచ్చరిక చేశాడు. ఏంటంటే, మీరు పాపం చేసి దేవునికి ఇష్టానుసారమైనటువంటి ఇష్టం లేని దాన్ని దూరం తయారు చేసుకొని దేవుని కోపం తీసుకొచ్చారు. కాబట్టి యెహోవా పక్షం నుండి వారు ఎవరు రండి నా పక్షానని ఒక గంభీరమైనటువంటి పిలుపు మోసే ఇస్తే ఆ సమాజం నుంచి మొట్టమొదటిగా లేవీలనే వాళ్ళు ఈ డ్యాన్స్ లో మాకొద్దు, ఈ దూడ ఆరాధన మాకొద్దు, ఈ అన్ని దేవతల ఆచారాలు మాకొద్దు అని చెప్పేసి నడుము కట్టుకొని మొట్టమొదటిసారిగా యెహోవా పక్షం మోసే దగ్గరికి వచ్చినటువంటి వారు లేవీలు. ఇంటికి లేవీలు ఎవరు? వాళ్ళ తండ్రి యాకోబు దీనా విషయంలో పొరపాటు జరిగినప్పుడు తండ్రి వాళ్ళు జీవిస్తున్నప్పుడు లేవీలు శపిస్తాడు, మీకు స్వాస్థ్యం ఉండదు, మీరు రానున్న దినాల్లో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం పొందక శపించేటువంటి ప్రజలు లేవీలు. కానీ ఆ దినాన దైవజనుడు మోసే ఒక ప్రకటన చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి మోసే పక్షాన యెహోవా పక్షాన నిలబడి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని ఆ రోజు దేవుని పక్షాన ఎవరైతే మిగతా వారిని సంహరించడానికి సిద్ధపడ్డారో వారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ రోజు వరకు స్టిల్ డేట్ ఈ రోజు వరకు యాజకులు, లేవీలు, దైవజనులు పిలువబడుతున్నటువంటి ఈ సమాజంలో దేవుని సేవకుల్ని ఇప్పటికీ ఉన్నతమైన స్థాయిలో ఉంచండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా సేవ చేస్తున్నటువంటి సేవకులు ఎవరు? లేవీలు. ప్రపంచమంతా సువార్త చేస్తున్న సేవకులు ఎవరు? లేవీలు. ప్రపంచమంతా కూడా
బలమైనటువంటి జ్ఞాన త్యాగం త్యాగం చేసి దేవుడు వరకు బలంగా నిలబడిన వారెవరు? లేవీయులు, దైవజనులు, దైవ సేవకులు. వాళ్ళు ఆ రోజు ఆ తీసుకున్న నిర్ణయం ఈ రోజు వరకు మనకి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి మొత్తంగా లేవి గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రెండోదిగా రూతు. నయోమి ఆ మోయాబు చెప్పించినప్పుడు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎంతనే పిలిచింది కోడలందరినీ. ఇదిగో నా దేశాన్ని నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇదిగో మీ దేశం ఉండుకోండి, మీరు హ్యాపీగా పెళ్లి చేసుకుని వివాహం చేసుకోండి అంటే రూత వార్ప వెళ్ళిపోతుంది. కానీ రూతు మనకి అలాగనొద్దు అన్నయ్య, ఇదిగో మా దేశం శిపించబడిన దేశం కాబట్టి నువ్వు వెళ్తున్న దేశంలో నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అనే ఒక్క నిర్ణయం తీసుకోవడం వల్ల ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి ఈ రోజు ఏంటంటే బోయాజు వివాహం చేసుకొని ఆమె ద్వారా యెషయా పుట్టి, తర్వాత దావీదు పుట్టి, బైబిల్ గ్రంథంలో మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళిలో పేరు మార్చుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుడి స్తోత్రం కలుగుగాక. రూతు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఒకవేళ రూతే మనకి ఉంటే, అమ్మా రూతమ్మా ఎందుకు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు అడిగితే అంటది, నేను ఎవరో చూసుకోవాలి, నా కళ్ళ ముందు చూశాను, ఆ చుట్టూ విగ్రహారాధనే శపించబడిన జీవితాలమై, కానీ నా కళ్ళతో చూసి నేను విని యెహోవా దేవుడు యేసుక్రీస్తే నిజమే రక్షణ తెలుసుకొని ఆ యవ్వన కాలంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే ఈ రెండు సందర్భాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళకి ఆశీర్వాదంగా మారితే, ఈ గిబేనీయులు తీసుకున్న నిర్ణయాలు ఎలా మారుతాయి అనేది 3 విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తారు. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నెంబర్ 1 రాసుకోండి. వాళ్ళు శ్రామికులైనటువంటి ప్రజలు. ఎవరాళ్ళు? వాళ్ళు యెహోవా నెంబర్ 1 పాయింట్, శ్రామికులైనటువంటి ప్రజలు. ఇది చూడండి. గిబేనీయులు ఏదో రాజీ పడిపోయి యెహోవా దగ్గరకు వచ్చి, సర్వ సమాజంకి వచ్చి వాళ్ళు వచ్చి రాజీ పడిపోయారంటే వాళ్ళు ఏదో ఠికానా లేని వాళ్ళు, లేకపోతే బలహీనలని మనం అనుకుంటే చాలా తప్పు. 10వ అధ్యాయం 2వ వచనం కొంచెం చదువుదాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. ఏలి అనగా గిబియోను గొప్ప పట్టణం, రాజధానుల్లో ఎంచబడినది, ఆయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. దేవుడి స్తోత్రం కలుగుగాక. ఎవరంటే వాళ్ళు యుద్ధ శూరులు, సైనికులు, బలమైన వారు, శారీరకంగా బలమైన వారు, పట్టణాల పరంగా బలమైన వారు, చాలా బలమైన ప్రజలు. కానీ అంత బలమైన ప్రజలు, అంత సూర్యుల ప్రజలు వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అయ్యా మేము బలమైన వారు, శారీరకంగా బలమైన వాళ్ళమే, పట్టణాల పరంగా ఉన్నతమైన వాళ్ళమే, కానీ ఇదిగో యెహోవా సమాజానికి, యెహోవా దేవునికి మమ్మల్ని మేము అప్పుగా చెప్పినప్పుడు మీరు మాకు 2 పనులు అప్పచెప్పారు. సర్వ సమాజానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళుగా, దేవుని బలిపీయటానికి కట్టెలు కొట్టేవాళ్ళుగా మమ్మల్ని నియమించినప్పుడు వాళ్ళు ఆ నిర్ణయానికి తల వంచి శిరస వహించారంట. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాళ్ళు సూర్యుడైనప్పటికీ, బలవంతులైనప్పటికీ దేవుని యొక్క బలిపీఠానికి, దేవుని యొక్క మందిరానికి వాళ్ళు అప్పు చెప్పుకున్నారట. దేవుడి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకి అన్ని ఆస్తులు ఉన్నా, మన ఎంత ఉద్యోగాలు ఉన్నా, ఎంత బలమైన వాళ్ళు ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత స్థితిమంతులమైన సరే, సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నా, ఫైనల్ గా మనం రావాల్సింది దేవుని సేవకు, దేవుని మందిరానికి మనల్ని అప్పచెప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దీనితోనే మన జీవితం అంతా ముడిపడి ఉంటుంది.
ఈ విషయం నాకు అర్థం కావడానికి 3 సంవత్సరాలు పెట్టింది. ఈ ఒక్క విషయం అర్థం కావడానికి నాకు 3 సంవత్సరాలు పెట్టింది. 2020-21 నాకు గుర్తులేదు, కానీ ఆ కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత పద్నాలుగు రోజులు నేను క్వారంటైన్ లో హాస్పిటల్లో ఉన్నాను. నేను దేవుడు అప్పటికే నాకు తెలియదు, నా పక్కన ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, ఈ పక్కన ఉన్న కూడా చచ్చిపోతున్నారు. నాకేమి లేదనుకున్నాను, ధైర్యమో మరొకటి ఏమో తెలియదు కానీ నాకు తెలియదు, కానీ నాకేమి లేదనుకున్నాను. ఏదో తర్వాత తెలిసింది, కరోనా తెలిసింది. మా మీద అప్పుడు ప్రయోగం ఫస్ట్ వచ్చింది కాబట్టి మా మీద ప్రయోగాలు చేశారు. అయ్యే ఇంజక్షన్ వేసేవారు, 14 ఇంజక్షన్లు ఇక్కడ, రకరకాల ఇంజక్షన్ వేసేవారు, బాటిల్ తెచ్చేవారు. అది శాంపుల్ అట, మాకు తెలియదు. ఈ టీకా రాకముందు ఫస్ట్ వచ్చిన కరోనాలోనే వాళ్ళు శాంపుల్ తీశారు. సరే తగ్గిన తర్వాత కొంచెం పరిస్థితులు అన్నీ టైట్ అయిపోయింది. ఉద్యోగాలు ఎవరికి అందరికీ తెలిసిన విషయాలే. తర్వాత మేము ఏం చేస్తామంటే, నేను ఆలోచన చేశానంటే ఇలా కాదు, 2020లో వచ్చింది, 21, 22 వరకు ఉందనుకుంటాను నేను. 23 ఉందేమో, నాకు సరిగ్గా గుర్తులేదు. 3 టర్మ్లు వచ్చింది. ఫస్ట్ లోనే నాకు కరోనా వచ్చింది. నా పల్స్ అప్పటికే 60-70 వచ్చిన సందర్భాలు పల్స్ పడిపోయింది. ఆ రోజు రాత్రి కానీ అక్కడ జాయిన్ అవ్వకపోతే ఒక నా భార్య, నా కొడుకు తప్ప, ఇంకా ఒకరిద్దరు నా సహోదరులు తప్ప నా దగ్గర ఎవరూ లేదు. వాళ్ళకి వచ్చిందట, నాకు తెలియదు. తర్వాత దేవుడి కృప స్వస్థత వచ్చింది. కొన్నాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ టైట్ అయిన తర్వాత మేము మానవ ప్రయత్నాలు చేయడం మొదలెట్టాం. కుటుంబం కొద్దిగా టైట్ అయినప్పుడు ప్రయత్నాలు ఆయా రకాలైనటువంటి బిజినెస్ అయ్యని తిరగడం మొదలెట్టాం. ఈ సేవకే దూరం అయ్యాను, తర్వాత మందిరానికి దూరం అయ్యాను. ఎక్కడెక్కడో హైదరాబాద్ అని ఇంకా ఎక్కడెక్కడెక్కడో చాలా ప్రాంతాలు తిరిగాం, చాలా విషయాలు తిరిగాం. నా సొంత ఆలోచనతో చాలా ప్రయత్నాలు చేశాను. ఎన్ని ప్రయత్నాలు చేసిన 2 సంవత్సరాలు ఏ ప్రయోజనం లేదు. నష్టమైతే కలగలేదు, కానీ అనుకున్న ప్రయోజనాలు ఏవి, ఆర్థిక ప్రయోజనాలు కలగలేదు, కుటుంబాలకు దూరం, రకరకాలైన విమర్శలు. తర్వాత 2023 అనుకుంటా, 23 నుంచి కంప్లీట్ గా ఈ పరిచర్యకి నేను దూరం అయిపోయాను. హృదయాన్ని కట్టింపచేస్తుంది. ఎందుకంటే నా కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని సంభవాలు చూసి నాకు నేను కట్టింపచేసుకున్నాను. అంటే దేవుడు ఇష్టం లేక కాదు, ఈ సేవలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు ఈ నాకు ఏదేదో ఈ మందిరం కట్టినప్పుడు కానీ, ఈ పని చేస్తున్నప్పుడు నేను లేను. ఈ వాక్యం చెప్పడానికి కూడా నేను అవును కాను. ఎందుకంటే ఈ కథనాల విషయంలో కానీ ఇంట్లో కూడా నా హస్తం లేదు. అంతకుముందు అంతా సేవ అంతా మేము ఉండేవాళ్ళం. 2009 నుంచి 2021 వరకు మేమే ఈ సంగీత పరిచర్య కానీ లేకపోతే ఈ పరిచర్లన్నీ మేము ఉండేవాళ్ళం. కానీ ఎందుకో హృదయం కఠినమైపోయింది. ఎప్పుడైతే గమనించండి, హృదయం కఠినమైపోతే దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో పనిచేయకపోతే ఎదుటి వారు లోపలే కనపడతాయి, ఎదుటి వారు తప్పులే కనపడతాయి. దేవుడు ఆత్మ పనిచేస్తే, పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే లోపడడం, ప్రేమించడం, తర్వాత దేవుడి కొరకు ఏదో బ్రతకం ఆశకాలు కదా. ఎప్పుడైతే రోజును గట్టి పనిచేస్తున్నామో మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎక్కడ పోవడం, ఆ పక్కన మూలుగుతాడట. గట్టి పని చేసుకుంటే ఎదుటి వారు ఏవో కనపడడం, కనపడడం, అది బహిరంగ మాట్లాడడం, ఇదే సేవకులతో 2-3 సార్లు గొడవ పడడం, కొంచెం నోరు జారడం, ఎక్కువగా నోరు జారడం, ఈ సేవలో ఉన్న లోపాలు చూపించడం ఎక్కువ చేశాను నేను. ఇలా జరుగుతున్నటువంటి పరంపరలో దేవుడు బైబిల్ చదవడం మానేసాం, తిరగడం మొదలేసాం, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. కానీ అవమానాలు, నిందలు, గొడవలు, సమాధానం లేని పరిస్థితి, పిల్లల భవిష్యత్తు కూడా అర్థం కానీ అయోమయ పరిస్థితి, ఏదో బ్రతుకుతున్నాం అంతే కానీ మనశ్శాంతి లేని పరిస్థితి. దేవుని సంఘానికి, దేవుని సేవకులకి, దేవుని మందిరానికి దూరం అయిపోవద్దని నా అనుభూతికి మీకు చెప్తున్నాను నేను. తర్వాత ఆలోచన చేయడం మొదలెట్టాను నేను.
ఎందుకు ఇలా జరుగుతుంది? ఎన్నో ప్రయత్నం చేస్తున్నాం, అవమానాలు, నిందలు అందరూ ఏదో చూపించడాము, ఇవన్నీ చూసి ఏదో జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని ఒకసారి నాకు నేనే ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మధ్యాహ్నానికి ఏదో సుందరంగా రావడం పోవడం చేసుకున్నామని కానీ ఇంట్రెస్ట్ ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే మన జ్ఞానం, మన తెలివితేటలు, మనకున్నటువంటి నాలెడ్జ్ అంతా మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి పుట్టిన నమ్మకంతో పాపాలు ఏం చేయలేదు కానీ, పొరపాట్లు ఏం చేయలేదు కానీ దేవుడి సేవకు, దేవుడి మందిరానికి నేను దూరం అయిపోయాను. ఆ తర్వాత అర్థమైంది నాకు ఎక్కడో పొరపాటు జరిగిందని దేవుడి సన్నిధిలో మరలా ఉపవసించి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అనేక రీతిలుగా మాట్లాడుతూ మొదలెట్టాడు. ఒక దినాన్ని నేను హైదరాబాద్కి వస్తున్నాను. అక్కడ వెళ్తున్న పని అవలా, భవిష్యత్తు ఏం కనపట్ల, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడ ఏం తిరిగా కానీ ఏం పనులని చెప్పడానికి ఆ సందర్భం కాదు కాబట్టి తిరిగా అవలే. ఎందుకు ఈ జీవితం? ఆ రాత్రి యాక్చువల్ గా మేము ఒక స్టేషన్ లో ఉండవలసిన వాళ్ళం. నాకు బదులుగా నాతో ఒక పార్ట్నర్ 2 దినాలు జూబ్లీ పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. ఆ తెల్లవారి నన్ను బస్సు ఎక్కించే వైజాగ్ పంపించేశారు. పంపించినప్పుడు బస్సులో ఆలోచన చేస్తున్నాను నేను. ఏదో అనుకున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో దేవుడు దూరం అయిపోయాం, దేవుడు మందిరానికి దూరం అయిపోయాం, సేవకుల కుటుంబానికి గొడవ పెట్టేసుకున్నాం, నేనేం సాధించాను అని నాకు నేను ఆలోచిస్తుంటే వెనక నాకు విశ్వాసం పడుతుంది. ఈ రోజైనా నిర్ణయం తీసుకో, ఒక నిర్ణయానికి రా, మరలా దేవుడి సన్నిధిలోకి వెళ్ళు, మళ్ళా ప్రార్థనలో గడుపు, మరలా ఉపవాసంలో రా, దేవుని కుటుంబంతో రాజీపడు, దేవుని సేవలతో మళ్ళా ఉండు, మరలా పాత జీవితాన్ని పొందుకొని నాకు నేను ఆత్మలో ఆ రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు తగ్గించుకుని మోకాళ్ళని ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని మరలా క్రమక్రమంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మళ్ళా ఉపవాసంలో ఉన్నప్పుడు, మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు, మరలా ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల క్రితమే మా ఇంట్లో ప్రార్థన చేయకముందే, ప్రార్థన నోపుడు పెట్టకముందే దేవుడు నేను స్పష్టంగా చూశాను. నేను ఒక తెల్లని బట్టలు వేసుకునేవాడు, ఒక సేవకుల రూపంలో సాక్షాత్తు దేవుడు దూతలు వచ్చి మాట్లాడి, ఆ కుమారుడా నీ జీవితాన్ని మార్చిపోతున్నాను, నీ బ్రతుకును మార్చిపోతున్నాను, నీ జీవితాన్ని ఎక్కువ మార్చిపోతున్నానని నాతో మాట్లాడినప్పుడు, ఇదిగో రేపు బుధవారం నాడే నేను స్వయంగా విన్నాను. నేను ఆదివారం ఆరాధన అయిపోయింది, తెల్లవారి ఇది అయిపోయింది, రేపు బుధవారం నాడు నోపిడితో ప్రారంభించిన జీవితాన్ని నోపుడితో ప్రారంభించాను. కానీ ఇక్కడ కట్టంలో పడి భార్య పంపించి సేవలతో సమాధానం పడి నోపుడు పెట్టుకొని అక్కడి నుంచి నా జీవితాన్ని మరలా ఉపవాసాల్లో పునర్ప్రతిష్ఠించుకున్నాను. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి పొరపాటు నాదే ఉంది, క్షమించండి. తప్పు నాదే ఉంది, క్షమించండి. సంఘంలో చాలా మందిని ఆటంకంగా నేనైతే ఉండలేదు, ఆటంకంగా ఉన్నానేమో నాకేం తెలియదు, కానీ దేవుడి సేవకు దూరం అయిపోయాను, సేవకుల కుటుంబానికి సావాసం దూరం అయిపోయాను. పొరపాటు జరిగినప్పుడు దేవుని వాక్యం ద్వారా మంచి నిర్ణయం తీసుకొని మంచిగా మరలా ఈ దేవుడితో నిలబడి కొద్ది మాటలు, నాకైతే అది మాట్లాడడం రాదు కానీ, ఏదో భక్తి పద్ధతి కాదు కానీ కొద్ది మాటలు పలకడానికి మరలా దేవుడు సహాయం చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక. కాబట్టి వారు దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి వారు సమర్పించుకున్నారు. దేవుడి స్తోత్రం కలుగును కాక. రెండవదిగా ఇలా జరుగుతున్నటువంటి దినాల్లో వారు వాళ్ళ ప్రయాణం ఎలా సాగుతున్నప్పుడు అలా తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులు తర్వాత ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు ఎందుకో గిబియా నుంచి వాళ్ళ జాతి నుంచే వచ్చాడు, గిబియా అనే పట్టణం నుంచి వచ్చాడు. కానీ ఒక దినంలో ఈ గిబియాను ప్రజల్ని చాలా మంది చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ తర్వాత పరంపరలో సౌలు కుటుంబం చనిపోద్ది.
దావీదు 20 అధ్యాయాలు ఇచ్చిన తర్వాత దావీదు రాజుగా వచ్చిన తర్వాత అనుకోకుండా దేశంలో కరువు వస్తుంది. కరువు వచ్చిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తాడు. 21వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో చదవకుండా ప్రార్థన, ఎందుకు మా కరువు వచ్చింది అని ప్రార్థన చేస్తున్నప్పుడు సౌలు చేసినటువంటి మారణకాండ వల్ల మీకు కరువు వచ్చిందో దేవుడు మాట్లాడతాడు. జాగ్రత్త గమనించండి. గిబేలులు ఎవరు? యెహోషువ కాలం వాళ్ళు. ఇశ్రాయేలు మొదటి రాజు ఎవరు? సౌలు. దావీదు ఎవరు? సౌలు తర్వాత రాజు. కరువు వచ్చింది, దావీదు కాలం వచ్చింది. గిబియాను చంపించినటువంటి సౌలు తర్వాత ఒక దావీదు వచ్చినటువంటి కాలం ఎన్ని కాలిక్యులేట్ చేస్తే, అంటే గిబియానీలు యెహోషువ దగ్గర నుంచి లెక్కలేసుకుంటే 450 సంవత్సరం తర్వాత దేవుడు వాళ్ళ నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా దావీదు ద్వారా ఆ కరువుకి ప్రక్షోపకారంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఏంటంటే అదంతా చెప్పడానికి అయితే లేదు, కానీ అదంతా నేను వివరంగా చెప్పలేదు. కానీ యెహోషువ నోటి చేసిన మాట ఏంటి? మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, మిమ్మల్ని నేను రక్షిస్తాను, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. యెహోవా నామమున ఒక మాట డెలివరీ చేశాడు, వాగ్దానం చేశాడు. అది సౌలు చెప్పాడు. దావీదు కాలం వచ్చేటప్పటికల్లా వాళ్ళని దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మరలా వాళ్ళని యోధా సమాజానికి దగ్గర చేసే ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఇక నేను చెప్పబోతున్న మాట ఏంటంటే, యెహోషువ నోటు ద్వారా పలికినటువంటి మాట, వాగ్దానం చేయబడిన మాట విషయంలో యెహోషువ పలికిన మాట వల్ల వాళ్ళ పలికిన వాగ్దానాన్ని వాళ్ళ కుటుంబాలు సౌలు ద్వారా నాశనమైనప్పుడు ఆ తర్వాత దావీదు కాలం వచ్చేటప్పటికల్లా వాళ్ళ జాతిని కాపాడడానికి ఒక దైవజనుడు నోటి వచ్చిన మాట వాళ్ళకి ఒక అభయ హస్తంగా మార్చబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మన నోటి నుంచి వచ్చిన మాట అది ఏదైనా సరే మాట్లాడినప్పుడు జాగ్రత్తగా వాగ్దానం అయినా ప్రామిస్ అయినా చేయగలగాలి. ఆ ప్రమాణం దావీదుకు వచ్చేటప్పటికల్లా నెరవేర్చి యోధా జాతికి దగ్గర. రెండో పాయింట్ ఏంటంటే, చేరని వచ్చినటువంటి ప్రజలు. మరొక మాట జ్ఞాపకం చేస్తాం. సొలొమోను రాజు యెహోవా ప్రత్యక్షమైనటువంటి 2 సందర్భాలు. అది ఎక్కడ చెప్పండి? యెహోవా సొలొమోనుకి 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు, మందిరం కట్టమన్నాడు. మరలా ప్రత్యక్షమయ్యాడు, ఆయన ప్రార్థన విన్నాడు. అది గిబియానీయుల యొక్క పట్టణం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటిది వాళ్ళు శ్రామికులైన ప్రజలు. 2 యెహోవా శరణు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు యోధా జాతికి దగ్గరగా వచ్చారు. ఆక్రమణ చెప్తాను నేను. ఇలా జరుగుతున్నటువంటి 3వ మాట ఏంటంటే, వాళ్ళు సభలు చేసినటువంటి ప్రజలు. ఇలా జరుగుతున్నటువంటి కాలక్రమంలో వాళ్ళ పేర్లు బబులోను దేశంకి వెళ్ళిపోయిన తర్వాత క్రమంగా దేవునికి యోధా ప్రజలకు మందిరానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లు నెతీనీయులుగా మార్చబడింది. అంటే ఇప్పుడు అవసరం నెహెము గ్రంథం ఉంటుంది, నెతీనీయులుగా మార్చబడింది. ఒకసారి ఆ రెఫరెన్స్ చూసేద్దాం. ఒకసారి నెహెము గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలోకి వచ్చినప్పటికీ ఈ గిబోనీయుల్ని నెతీనీయులు యెజ్రా గ్రంథం ఎన్ని చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది అని ఒక జాతిగా మార్చబడ్డారు. ఎక్కడ అన్ని ప్రజలు, ఎక్కడ వాగ్దానం చేయబడిన ప్రజలు, ఎక్కడ మందిరం సేవ చేయబడిన ప్రజలు
నెహెమీయా కాలం వచ్చేటప్పటికల్లా ఈ ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారో మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి నెహెమీయా గ్రంథం 10వ అధ్యాయం. ఆఖరి మాట నేను చెప్పే మాట ముగిస్తాను. 10వ అధ్యాయం 27వ వచనం. అయితే జనుల్లో మిగిలిన వారు అనగా విజయుల ప్రజలు ఉండకుండా తమను తాము ఏర్పరచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, నాయకులు, నెతీనీయులు దేవుని స్తోత్రం కలుగును గాక. నెతీనీయులు అనగా అర్పించబడిన ప్రజలు, అంటే తమకు తామే దేవునికి అర్పించుకున్న ప్రజలు. ఆ కాలంలో వీళ్ళు ఇజ్రాయేలుతో, యాజకులతో, గాయకులతో సర్వ సమాజం ఎదురు నిలబడి ఒక శపథం చేస్తారు. ఏంటో శబ్దం ఏంటంటే, మేము అందరితో కలిసి, అప్పటికే ఇజ్రాయేల్ ప్రాంతం వాళ్ళు యోధా ప్రాంతం కలిసిపోయి ఒక శబ్దం చేస్తారు. ఏంటో శబ్దం ఏంటంటే, మేము మా పిల్లల్ని వివాహాల విషయంలో అన్ని జనులకి ఇవ్వము, అన్ని జనుల నుంచి వివాహం చేసుకోము. దేవుని స్తోత్రం కలగాక. నెంబర్ 1 వాళ్ళు చేసిన ప్రమాణం ఏంటంటే, శబ్దం ఏంటంటే, ప్రమాణం వేరు, శబ్దం వేరు. జైలలిత చచ్చిపోయిన తర్వాత శశికళ జైల్లో పెట్టినప్పుడు ఒక సమాజరికలో ఒక ప్రమాణం చేస్తారు, శబ్దం. మరలా నేను ఎప్పటికైనా రాష్ట్రాన్ని పాలిస్తానని. అది శపథం. ఒక మోసంతో పౌరులతో చేసిన శపథం వేరు, ప్రమాణం వేరు. అయితే ఈ ప్రజలట ఇజ్రాయేల్ ప్రభుత్వం పాటు వీళ్ళు ఒక శపథం చేశారండి. ఏంటి? మా పిల్లలు కానీ అన్ని జనులకు వివాహ విషయంలో మేము పెళ్లి చేసుకోం. 1, 2 మేము దేవుని మందిర సేవలోనే ఉంటాం. 3 దేవుని కొరకే బ్రతుకుతామనేటువంటి ఒక శపథం చేసుకున్నారన్న. ఆ శపథాన్ని నమ్మకం కలిగినటువంటి దేవుడు గమనించి ఈ రోజు వాళ్ళని ఒక జాతిగా ఉంచి, ఆఖరి మాట నేను అదే నెహెమీయా గ్రంథం 11:21 చూడండి. ఆ మాట చెప్పిన ఆ మాట ముగించేస్తాను. నెతీనీయులు ఓబేలులో నివసించిరి. దేవునికి స్తోత్రం. ఓబేలు అనగా లేపబడిన ప్రజలు లేదా లేపబడిన ప్రాంతం. చాలా మ్యాప్ ఉంటే ఇజ్రాయేల్ ప్రాంతంలో ఈ ఓబేలు ఉంటది. ఇప్పుడు ఉంది, నేటి వరకు కూడా ఉంది. జాగ్రత్తగా ఈ మాటలన్నీ గ్రహిస్తే ఇబ్రేలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి? మీతో, దేవుని ప్రజలతో, దేవునితో, దేవుని మందిరంతో మేము రాజీ పడిపోతాం, యుద్ధం చేయండి. దానివల్ల వాళ్ళు మొదలుగా దేవుని మందిర సేవ తమ్ముని అప్పచెప్పుకున్నారు. రెండవదిగా కష్టపడ్డారు. సమాజంలో దేవుని సేవ కష్టపడ్డారు. దేవుని సేవకే అంకితం చేసుకున్న ఫైనల్ గా మోసే ధర్మశాస్త్రం ఉన్నటువంటి విధులు అన్ని కైకొని ఒక శపథం చేశారు. ఇలాగే బ్రతుకుతాం, దేవుని సన్నిధిలో బ్రతుకుతాం, దేవుని వరకు బ్రతుకుతాం అనగానే అక్కడ ఉన్న మాట ఏంటంటే, అక్కడ చదివించలేదు కానీ నేటి వరకును, అంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇజ్రాయేల్ దేశంలో సజీవులుగా, నిర్భయులుగా, ధైర్యంగా, యోధా జాతిగా పిలువబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి నేను మీకు మనవి చేసిన విషయం ఏంటంటే, మన జీవితాలలో, మన కష్టాల్లో, మన బాధల్లో, మన శ్రమంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? క్రిటికల్ మూమెంట్ లో, క్రిటికల్ పొజిషన్ లో మనం చేసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? రైట్ టైంలో రైట్ నిర్ణయం తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు. ఈ జీవితం దేవుని సేవ కొరకు, దేవుని బలిపీఠానికి కట్టలేదు. బలసూరులే, బలవంతులే, కానీ వాళ్ళకు వాళ్ళు అప్పచెప్పుకున్నారు. మూడవదిగా ఒక గంభీరమైనటువంటి శపథం చేశారు. దేవుని ధర్మశాస్త్రం ఏముందో అని మేము పాటిస్తాం అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.
ఈ రాత్రి చాలా మంది అవనస్తున్నారు, చాలా మంది పెట్టున్నారు కదా. మనకు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఎప్పుడు భయంకరమైందే, ఇంకో 10 సంవత్సరాల కొంచెం భయంకరమైందే. ప్రపంచం ఎప్పుడు కూడా భయంకరంగా ఉంటది. కానీ ఈ యవ్వన కాల జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఇదిగో, సెల్ ఫోన్లు చూడొద్దని నేను ఎప్పుడు చెప్పను. సెల్ ఫోన్ లో చిన్నోళ్ళు, ఈ సెల్ ఫోన్ లో వాక్యం వస్తుంది, హిస్టరీ ఉంది, రకరకాల నాలెడ్జ్ పెంచుకోవడానికి దీన్ని వాడచ్చు. కానీ మనం దేనికి వాడుతున్నాం? సెల్ ఫోన్ విషయంలో రాత్రి ఒక నిర్ణయం తీసుకోగలవా? ఎప్పుడు సినిమాలేనా, ఎప్పుడు ఇదేనా? అదొక వ్యాపారం. నేను హైదరాబాద్ లో నా కళ చూసాను, భయంకరమైన విషయాలు. మీరు చూస్తున్న హీరోయిన్లు అందరూ కూడా భయంకరమైనటువంటి వాళ్ళు. అది నేను చెప్పకూడదు, భయంకర వాళ్ళు. వాళ్ళు మనకు మాదిరి. వాళ్ళు చూసి మన వైపుకి దేవాలయం, బోర్డు లిటరేచర్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, బైబిల్ సంబంధించిన బుక్స్ బోర్డు ఉన్నాయి. అవన్నీ మనం చదవకూడదు. సెల్ ఫోన్ విషయంలో నిర్ణయం. చాలా మంది చదువులు వెనకబడిపోతూ ఉంటారు. ఎందుకు చదువులు వెనకబడిపోతున్నాం? పరిశుద్ధాత్మ సహాయం చేస్తారు కదా. వివాహాలు కావట్లేదు. ఎందుకు వివాహాలు కావట్లేదు? ఈ యవ్వన భావం అంతా కూడా దేవుడు కదా. యవ్వన భావం అంతా దేవుడికి ఇస్తే దేవుడు మనం జీవిస్తారు కదా. మన పుట్టిన పిల్లలు అనారోగ్యంగా ఎందుకు పడుతున్నారు? మనాన్ని వివాహం కాకముందు చేస్తే, వివాహం కాకముందు నువ్వు ప్రేమాన్ని తిరిగితే చాలా సమయం దేవుడికి అసహ్యం కదా. ఎందుకు నీ బలాన్ని పాడు చేసుకుంటావు? ఒక నిర్ణయం తీసుకోరాదు. పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నామో పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు కదా. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. మన మధ్యలో ఉన్నటువంటి సేవకుల గురించి మీకు అందరికి తెలుసు. ఇదే స్థలంలో ఇదే ఆరాధన పాకలో జరిగేటప్పుడు నేనే ఈ ఆరాధన లీడ్ చేసేవాడు. వేరే పాస్టర్ గారిని పెట్టుకున్నాను మేము ఆరాధన. తను ఇంకా అప్పటికి ఈ సేవలైలో రాలేదు, వివాహం అయింది. పాస్టర్ గారికి తెలిసిన విషయం, పాప పుట్టింది. ఇదే స్థలంలో మేము ఆరాధన ముగించి మేము వెళ్తుండగా సడన్ గా కోపం వచ్చింది. మాకు ఫోన్ వచ్చింది, మీకు మీ అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి ఆర్కే హాస్పిటల్లో చనిపోయాడని చెప్పేసాను. వాళ్ళు డిక్లేర్ చేసేసారు. నేను ప్రశ్న సాక్షి ఇలా తెలియదు. ప్రభుదర్శన్ గారు ఇది ముందు మేము మాట్లాడుతున్నాం. తర్వాత మాకు తెలిసింది. నేనైతే చూడడానికి భయపడ్డాను, వెళ్ళలేదు. ఉద్యోగం రూట్ వెళ్ళడానికి సాధించలేకపోయాను. రూట్ ఉందని వెళ్ళిపోయాను. తల్లిదండ్రులు కూడా చూడడానికి సాధించలేకపోయాను. ఆ టైంలో ఆ సెక్షన్ మీద ఉన్నప్పుడు తన సాక్షులు ఎప్పుడు చెప్తాడు, నేను అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. నా చెవులంతా రక్తం వచ్చేస్తుంది, నా ముక్కంతా రక్తం వచ్చేస్తుంది. డాక్టర్లు మాట్లాడుకుంటారు, ఈ వ్యక్తి చచ్చిపోతాడని. కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అయ్యా, నా కుటుంబం అంతా సేవలో ఉంది, నన్ను బ్రతికించవా అని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయమే ఈరోజు సజీవుగా మన మధ్య ఈ సేవ జరగడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరో సాక్షి నేను విన్నాను. నేను చాలా బాధ అనిపించింది. ఆ మాటలు చెప్తే నా మాటలు ఏమో ముగించారు. టైం ఎక్కువైందని ఏమనుకోకండి, అవసరం అనిపించింది నాకు. నేను పాలు పుద్దు అని చెప్పి ఆయన ఈ మధ్య నేను సాక్షి విన్నాను. నేను భయంకరమైన రౌడీ ఒక మర్డర్ కేసులో ఇరుక్కుపోయి విజయవాడలో ఆయన్ని నూజివీడు సెంట్రల్ జైల్లో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత 3 దొరికారట, 2 ఎన్కౌంటర్ చేశారు. ఒక ఈయన మాత్రం ఉంచారు. రోజు 40 దినాలు, నెల 11 దినాలు కొడతానే ఉన్నారట. ఒంటి మీద బట్టలు లేవు, కొడతానే ఉన్నారట. కొడతానే ఉండి కాలు పెట్టి తల దిగులు కొట్టి ఇంకా రేపు దినాన్న 41వ దినాన్న ఆయనకు అర్థమైంది. రోజు చూసేవాడట, నా తండ్రి వస్తుందా రాలా, నా తండ్రి వస్తాడా రాలా. ఎవరో వచ్చేవారు కదా. ఇంకా తెల్లవారితే అర్థమైపోతుంది, పోలీసులు మాట్లాడుతున్న మాటలు నన్ను కూడా ఎన్కౌంటర్ చేసేస్తారని అర్థమైంది. ఎందుకో ఏడుస్తున్నాడట ఆ రాత్రి.
ఇంచుమించుగా అర్ధరాత్రి టైంలో అలా బట్టలు లేకుండా చిన్న గదిలో ఒంటి మీద గాయాలతో రక్తంతో ఈ సొక్కంతా రక్తం తడిసిపోతున్నప్పుడు ఏడుస్తుంటే ఆ గోడ మీద ఎవరో వ్యక్తి కనపడుతున్నాడు. సిలువ వేయబడి ఒళ్ళంతా రక్తాలు కాసిపడి గాయాలు చెంది తిరిగి కొట్టేస్తారట. ఈయన అంటున్నారట, అయ్యా నన్నే పోలీసులు కొట్టారు కదా, నా ఒళ్ళంతా గాయాలు అయిపోయాయి కదా, రక్తం కాకపోతుందా, నాకంటే నేను ఎక్కువ కొట్టేశారు, ఎవరయ్యా నేను కొట్టింది, ఎవరయ్యా ఇంతలా బాధించింది ఆయన చెప్తున్నప్పుడు ఆయనేం మాట్లాడలేదంట. అయ్యా ఇంటికి ఎవరు నీ పేరు చెప్పాలిగా, అయ్యా నా పేరు యేసు అన్నారంట. దేవుడి స్తోత్రం కలవగాక. అయితే నిన్నెందుకు కొట్టారయ్యా? ఈ కొరకే నేను దెబ్బలు కాశాను, ఈ కొరకే నేను దెబ్బలు కాశాను, నేను ప్రేమిస్తున్నానని చెప్పి జస్ట్ ఆఫీస్ స్థానం వెళ్ళిపోయిన తర్వాత చూస్తుంటే ఆలోచిస్తున్నట్టు సడన్ గా జైలు వచ్చి కొద్దిగా గంట తర్వాత రా అని చెప్పేసి అతను తీసుకెళ్తున్నారు. బయట తీసుకొచ్చారు, వ్యాన్ ఎక్కించింది. అనుకున్నాడట, ఈరోజు నన్ను ఎన్కౌంటర్ చేసేస్తాను, నేను చచ్చిపోతానని, బ్రతికితే బాగును అని ఏడుస్తూ కూర్చున్నాడు. అయ్యా జైలర్ గారు నన్ను రోజు ఎన్కౌంటర్ చేసేస్తారా అని అంటే ఆయన ఏం మాట్లాడట. చిన్నగా ఆయన ఫోటో తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆవిడని పిలిపించి రాబాబుని వ్యాన్ తెచ్చి ఇట్లా తీసుకెళ్ళారు. అక్కడ ఒక వాక్యం క్యాలెండర్ మీద కనపడుతుంది, నిన్ను విడువను ఎడబాయినను మాట కనపడుతుంది. ఇదేంటి అని అనుకున్నాడట. కానీ ఆవిడ వచ్చి ఆ భార్య జైలు ఆ గాయాలన్నీ చూసి, అయ్యా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, నిన్ను విడుదల చేయమని, నిన్ను వెళ్ళిపోయా అని వదిలేశాడు. నేను ఎవరయ్యా నిన్ను వెళ్ళిపోతే ఒకటాను కాల్ చేస్తాను, లేదయ్యా నా బైబిల్ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ కేసులన్నీ కొట్టేస్తాను, వెళ్ళిపో అని చెప్పి విడుదల చేశాను. ఇంటికి వెళ్ళిపోతే తుళ్ళూరు వాళ్ళ ప్రాంతం ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడట. 3 అవుతుందట. ఆ లారీ ఎక్కి దిగి డోర్ కొడితే అమ్మ ఎవరో అనుకుందట వాళ్ళ అమ్మ బయటకు వచ్చి, నువ్వెందుకు వచ్చావురా, నీ వల్ల మేము జైలు పోలీసులు తీసుకెళ్లి మమ్మల్ని కొట్టేశారు, మమ్మల్ని జైలు పోరా అని చెప్పి డోరేసి పంపించారు. ఆ బట్టలతో రక్తం తగ్గిన బట్టలతో అలాగా నడుచుకొని ఆ పక్కనే ఒక సేవకుడు ఉంటే, ఆ మందిరం ఉంటే ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ సేవకుడు సేవ తీసి, ఇది ఇలా జరుగుతున్న టైంలో ఆయన అనుభవాలు చెప్పుకుంటూ వస్తారు. గంజలు పట్టుకొని పాస్టర్ ఒక సేవకులు ఇస్తే ఆయనకున్న అనుభవాలు చెప్పుకుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరైనా వీధుల్లో అలాగే పాట పాడుకుంటారట, ఒక టీ ఇస్తారని చూసేవాడు, ఎవరు ఇచ్చేవారు కదా, ఒక పూట అన్నం పెడతారు, ఎవరు ఇచ్చేవారు కాదండి. దేవుడు మాట్లాడాడట, నా కుమారుడు నిన్ను నేను సేవకుడికి ఏర్పాటు చేసుకున్నట్టే, ఇక నేను చేసే పని ఏంటి, నా సాక్షి చెప్పుకుంటూ వీధిలోకి వెళ్ళి కంచెలు కొట్టుకుంటూ ఆ విజయవాడ ప్రాంతాలన్నీ తిరిగేవాడట. ఆకలి, భయంకరమైన ఆకలి, ఎవరు అన్నం పెట్టేవారు కదంట, కాలువ నీళ్ళు దాకా బతికేవాడట. ఒకరోజు పాస్టర్ పెళ్లి జరుగుతుంటే వెళ్ళాడట, పూట అన్నం పెడతారని. ఆ చివరిని అక్కడ ఉంటే ఆయనకి ఏదో విస్తరేసి కూర్చోబెట్టారట. ఇలా జరుగుతున్న టైంలో ఇంకా బాగాలేదని ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏంటంటే ఏమిటి బ్రతుకు, కడుపు నిండా అన్నం లేదు, తినడానికి తాగడానికి నీళ్ళు లేదు, శుభ్రం పట్టలేదు అని చెప్పి సైకిల్ మీద అలా బ్రిడ్జి దగ్గరికి వెళ్ళాడు. కాలంగా ఆ కృష్ణా నది కాలం ప్రవేశిస్తున్నప్పుడు బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి అక్కడ సైకిల్ పెట్టి దూకేస్తున్నప్పుడు ఇలా దూకేద్దామన్న టైంలో ఒక మాట పడుతున్నాడు. ఆ పాట ఏంటో తెలుసా? యేసయ్యా యేసయ్య, రాజబాబు గారి పాట. మంచి ఆత్మీయులే అవమానించు, అంజులే నన్ను హేళన చేసిన అవకాశించిన అనే ఒక పాట మైక్ లో వినపడుతుంది. మైక్ లో వినపడుతుంటే
వెంటనే ఎవరో చేయి పట్టుకుని లాగి వెనక్కి లాగనిపించింది. అక్కడికి వెళ్ళాడు. ఆ పాస్టర్ అయ్యా ఏంటయ్యా ఎవరిదా ఈ పాట అయ్యా, ఆత్మీయులు వెళ్ళేస్తారా, ఆత్మీయులు ప్రజకు పొడుస్తారా, అన్యులు దూరం పెడతారా ఏంటయ్యా అని ఆ పాట మళ్ళీ ఆ పేపర్ కట్టు ఉంటాయి 2000 నుంచి 2000 జరుగుతాయి. మళ్ళీ రివైండ్ చేసుకుని మళ్ళీ విన్నాడంట. ఆ రాత్రి 2 సార్లు విన్నాడు. విని అక్కడ అలా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం కూడా తెలుసా, యా చావైనా రేవైనా ఇంటి లేకపోయినా నష్టమైనా నీ సేవ చేస్తాను, ఈ బ్రతుకుతాను ప్రభు, చాలు ప్రభు అని చెప్పి అక్కడే మోకరించి ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని తనకి చెప్పుకున్నాడు. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో కొట్టండి, పాల్పు వీక్నెస్ అంటే కనబడం మీకు వస్తుంది. పరిశుద్ధాత్మ తైలాభిషేకం అని మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఆ సాక్ష్యం చెప్పినప్పుడల్లా నా హృదయం ప్రేమించింది. మరి ప్రియమైన దేవుని బిడ్డ, క్షణం నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, బాధలు ఎప్పుడు వస్తాయి. కష్టానికి మళ్ళీ కష్టానికి మధ్యలో కాస్త గ్యాప్ వస్తుంది, దాన్ని సుఖం అనుకుంటున్నాం. కానీ బైబిల్లో ఎప్పుడో చెప్పాడు దేవుడు మనకి, మీరు ప్రయాణం చేసుకున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశం. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, బాధ వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అయితే ఒక నిర్ణయం తీసుకుందాం ఈ రాత్రి, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఈ రాత్రి. ఇదిగో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దేవుని మందిరం కొరకు రాజీ పడ్డాను, దేవుని దగ్గరకు వచ్చి దేవుని సేవకు రాజీ పడ్డాను, దేవుని సేవ కొరకు కష్టపడ్డాను. వాళ్ళ జీవితాలు కూడా కష్టాలు వచ్చాయి, వాళ్ళ జీవితం కూడా బాధలు ఉన్నాయి. దేవుని కొరకు శరణి వచ్చారు, శ్రమతం చేశారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం, విడిచిపెట్టేస్తాను నాయన. నాలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ విడిచిపెట్టేస్తానయ్యా నాయన. నా సమస్యలు, నా బాధలు అన్నీ ఎన్నో వచ్చినా సరే ప్రభా, సెల్ ఫోన్ ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటాను నాయన. ఒక శబ్దం చేస్తున్నాను తండ్రి ఈ రాత్రి. ఎవరికి వారే ఒక నిర్ణయం తీసుకుందామా, నిర్ణయం తీసుకొని దేవుడు ప్రభావం చెప్దామా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ కలుగుతున్నాం.